బాయ్స్ ఇది చూడండి, ఇంత బ్రేక్ ఫ్లూయిడ్ తీసినాం ఆల్రెడీ. మస్తు వచ్చింది కూలెంట్, ఫుల్ వాటర్. చూడండి ఇది జస్ట్ మంచి క్లియర్ వాటర్. సో ఇది మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్. ఈ మెష్ ఉంటుంది అండ్ యాజ్ యూ గైస్ కెన్ సీ, ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ బి కూడా మనకి కేబుల్ అదంతా ఏమి ఉండదు. So what's up guys, welcome back to the channel. So boys, look at this beauty man. That black and that goldish bronze color, the Acra. బ్యూటిఫుల్ ఉంది బండి. సో టుడే ఐ విల్ టెల్ యూ, మీరు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నప్పుడు ఆ బండిలో ఏమేమి చేయించుకోవాల్సి వస్తుంది, ఏమేమి చేయాలి. అండ్ బూజాది కూడా దిస్ ఈజ్ లైక్ మై సర్వీస్ టైం. తీసుకున్న 6 months ప్లస్ అవుతుంది నేను సర్వీస్ అయ్యి లాస్ట్ ఓనర్ దగ్గర. సో వీ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ సర్వీస్ డన్. దీనికి ఈవోటెక్ ది రేడియేటర్ గార్డ్స్ కూడా తెప్పించా, బట్ అది ఇప్పుడు లేదు, అది ఇంకా ఆన్ ద వే. సో యా లెట్స్ గో. ఇది చూసారు, ఇది కూడా మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ ఇట్లా మెరుస్తుంది సస్పెన్షన్. దిస్ ఈస్ లైక్ మార్కెట్లో ఇలాంటి బండి దొరకడం ఈజ్ లైక్ ఎంత కష్టం తెలుసా. అండ్ వీ ఫైనలీ ఫౌండ్ వన్ అండ్ హ్యావ్ అవర్ హ్యాండ్స్ ఆన్ ఇట్. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు రెంచ్ బే. అండ్ ఎండ చంపేస్తుంది, మామూలుగా కాదు. ఇక్కడ పెడితే తగులుతుందేమో. సో యా స్టార్ట్ అవర్ సర్వీస్ ఆన్ దిస్ బైక్. ఈ రేర్ సీట్ కవర్ లిటరలీ నా బ్యాక్ ప్యాక్ని దోసేస్తుంది. నా బ్యాక్ ప్యాక్లో ఇంజన్ ఆయిల్, కూలెంట్, ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్, ఇంజన్ ఆయిల్ ఫ్లష్, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ క్లీనర్, ఆయిల్ ఫిల్టర్ అన్నీ ఉన్నాయి. మైక్, పవర్ బ్యాంక్, అది ఇది ఇవన్నీ ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ గెట్ దిస్ బీస్ట్ ఇన్ టు న్యూ షేప్. ఇప్పుడే ఫ్రేమ్ చూశాను బాయ్స్, అసలు మొత్తం ఫ్రేమ్ అంతా బుజాతో నిండిపోయింది దీని ఫ్రంట్ డిస్ప్లే తోటే. ఇప్పుడు మీకు టైర్స్ ఇంకా హాట్ అవ్వాలి, స్లిప్ అయిపోతుంది. సో యా ఈరోజు వీఆర్ గోయింగ్ ఫర్ దీని రెగ్యులర్ జనరల్ సర్వీస్, కాకపోతే స్లైట్గా మేజర్ సర్వీస్ అని కూడా చెప్పొచ్చు. మనము బేసిక్గా ఏం లేదు, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేస్తున్నాము, బ్రేక్ ఫ్లూయిడ్ మారుస్తున్నాం. బ్రేక్ ఫ్లూయిడ్తో పాటు వీఆర్ చేంజింగ్ ది హైడ్రాలిక్ క్లచ్ ఫ్లూయిడ్ కూడా, అది కూడా మనం వాడే బ్రేక్ ఫ్లూయిడే. సో దిస్ హ్యాస్ ఎ హైడ్రాలిక్ క్లచ్, నాట్ ఎ కేబుల్ బైక్, దట్స్ వన్ మోర్ గుడ్ థింగ్. అండ్ చైన్ టైట్ చేయించుకోవడము, ఇంజన్ ఆయిల్ చేంజ్, కూలెంట్ చేంజ్ వగేరా. సో ఈరోజు వచ్చి ఇది అనమాట. ఫ్రెంచ్ బైక్ వెళ్ళి కూర్చొని ఎంతసేపు పడుతుందో తెలీదు. జస్ట్ లిజన్ టు దిస్ సింఫనీ. ఈవెన్ ద క్విక్ షిఫ్టర్ ఆన్ దిస్ బైక్ జస్ట్ వర్క్స్ బటర్ స్మూత్ బ్రో. నాకు జిఎస్ఎక్స్ కంటే ఇదే చాలా ఈజీ ఉంది తెలుసా నడపడానికి. ఐ డోంట్ నో వై. బూజా ఇస్ ఎ వెరీ హెవీ బైక్ ఐ నో, కానీ రైడింగ్ ఇట్ అసలు మీకు ఏదో స్ప్లెండర్ వీటిలాగానే అనిపిస్తుంది. చూడండి ఇగో, ద బూజా డజంట్ ఫీల్ యాజ్ ఎ హెవీ బైక్. ఆన్లైన్లో ఎవరు దీని గురించి చెప్పక ఇది అలా అయిపోయింది, కానీ బూజా ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎ వెరీ హెవీ బైక్ అంటిల్ అండ్ అన్లెస్ యూ కమ్ టు ఎ హాల్ట్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ వంగిందా అయిపోయింది, కింద పెట్టేయాల్సిందే. బట్ ఇట్ ఇస్ స్టిల్ కంట్రోలబుల్. వేడి కొట్టేస్తుందా ఎండ, బాబా. అండ్ ఎండలో వీఆర్ రైడింగ్ ఏ 1340cc బైక్. సో ఫస్ట్ అయితే లెట్స్ గో టు విష్ణు అన్నస్ ప్లేస్, దెన్ ఐ విల్ టెల్ యూ గైస్ వాట్ ఆల్ వీఆర్ చేంజింగ్ అండ్ చేంజ్ చేసాక బండి ఎలా ఉంది అని చెప్పి. సో గైస్ వీఆర్ బ్యాక్ ఇన్ రెంచ్ బే. సో ఇప్పుడైతే మనం మన బూజాకి రేర్ బ్రేక్ రిజర్వాయర్ తీసి దాన్ని బ్రేక్ ఫ్లూయిడ్ బ్లీడ్ చేయాలి, దాని తర్వాత ఫ్రంట్ బ్రేక్ చేయాలి, అలానే క్లచ్ కూడా దీన్ని హైడ్రాలిక్ కాబట్టి దాన్ని కూడా బ్లీడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, కూలెంట్ చేంజ్ చేయాలి, ఎయిర్ ఫిల్టర్ తీసి ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి చూసుకొని క్లీన్ చేసి దెన్ ఎయిర్ ఫిల్టర్ కూడా పెట్టేయాలి. సో ఆల్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఫేరింగ్ తీస్తే వీ కెన్ యాక్సెస్ ది రేర్ బ్రేక్ రిజర్వాయర్, కానీ ఆ ఫేరింగ్ తీయకుండా యాక్సెస్ చేయగలిగితే హ్యాపీగా ప్రశాంతంగా వీఆర్ జస్ట్ ట్రైంగ్. ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా. సో వైజ్ అందుకే మీకు ప్రతిసారి మీ బైక్కి మాన్యువల్ ఉండాలి. ఇదంతా తీసి ఇక్కడ రిజర్వ్ తీద్దాం అనుకున్నాం. జస్ట్ ఇక్కడ బోల్ట్ అన్స్క్రూ చేసి కింద నుంచి లాగానే వచ్చేసింది. నా ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ రిమూవ్ ఇట్, బ్లీడ్ ఇట్, అంతే. ఇప్పుడైతే దీన్ని ఈ ఫేరింగ్ ఆ ఫేరింగ్ మొత్తం సైడ్ ప్యానల్స్ తీసేసి దెన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కూలెంట్, ఇంజన్ ఆయిల్ అండ్ బ్రేక్ ఫ్లూయిడ్. రేర్ బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చేంజ్ అయిపోయింది, అది వీడియో తీద్దాము అంటే అది యాక్చువల్లీ కొంచెం ముగ్గురం చేయాల్సి వచ్చింది. నేను పట్టుకుండి ఆయిల్ పోర్ చేస్తుంటే ఒకవైపు బ్లీడ్ చేస్తూ ఇంకొకరు పంప్ చేస్తుండే. అండ్ ఎస్ ఫ్రేమ్ స్లైడర్స్ కూడా తీసేసాము. అండ్ మన జిఎస్ఎక్స్ వీడియో చూస్తుంటే దానిలో మనం ఫ్రేమ్ స్లైడర్స్ ని టార్క్ ప్రకారం పెట్టకపోతే దాని ఇంజన్ బోల్ట్స్ మీకు వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయని చెప్పాను కదా. ఐ గెస్ దిస్ థింగ్ ఆల్సో హ్యాస్ ద సిమిలర్ ఇష్యూ, వైబ్రేషన్స్ కొద్దిగా ఉన్నాయి. సో ఫ్రేమ్ మొత్తం స్లైడర్స్ మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ టార్క్ కి బోల్డ్ చేసి ఇంజన్ బోల్ట్స్, ఫ్రేమ్ పించ్ బోల్ట్స్ అని ఉంటాయి, అది కూడా ఒకసారి చూసుకొని దెన్ విల్ టార్క్ ఇట్. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే దీని సీట్ కింద ప్లస్ దీని సీట్ కవర్ లో కూడా మీరు లిటరల్లీ స్టఫ్ ఎన్ని స్టఫ్ పెట్టుకోవచ్చు. అలెన్ కిల్ ఇవన్నీ దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి, స్క్రూ డ్రైవర్ ఉంది ఆల్రెడీ, క్లాత్ పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏదేదో పంచర్ కిట్ పెట్టుకోవచ్చు. దీని లోపల కవర్ లోపల కూడా
కూడా స్పేస్ ఇచ్చారు, దానిలో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రాపర్ రోడ్ కోసం తయారు చేసిన ప్రాపర్ బైక్ ఇదైతే. ఇన్ని చాలా అన్ని యూస్ఫుల్ గానే ఉంది. ఇక్కడ మీకు మట్టి పడకుండా, అక్కడ సస్పెన్షన్ కి ఏం కాకుండా మట్టి పడకుండా, లైక్ వెరీ వెల్ థాట్. ప్రతిదీ ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ ఆన్ దిస్ బైక్. బ్లీడ్ చేయాలన్నా, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎవ్రీథింగ్ మీకు అంత కష్టపెట్టది బండి. మీరు చేయాలనుకున్నా, ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా దట్స్ వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ దిస్ బైక్ మ్యాన్. సో బాయ్స్, బైక్ ఎంత న్యూ అంటే చూసిరా, కవర్ కూడా అది నాకు కూడా తీయబుద్ధి అయితే లేదు. సో అలానే వదిలేద్దాం. సో ఎవరైతే కొన్నారో ఓనర్, ఐ గెస్ తను తీసుకున్నాడు, బండి బ్రేకింగ్ చేశాడు, సర్వీస్ చేశాడు, దాని తర్వాత ఇంట్లో పెట్టుకున్నాడు అంతే. దాని తర్వాత నడిపినట్లేడు. దీనిది ఇప్పుడు 2000 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఇలా 1927 సంథింగ్ ఉంది. 2000 కూడా మన చేతిలో అవబోతుంది. బట్ యా, దే డింట్ యూజ్ దిస్ బైక్ అట్ ఆల్. ఇది అట్లా వాళ్ళ దాంట్లో ఇట్లా షోకేస్ కి అట్లా పడుండే అంతే. బట్ వీ గాట్ ఇట్. మీకు చూపిస్తా చూడండి. మీకు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మార్కింగ్స్ ఉందా, చైన్ కూడా చూడండి ఇక్కడ బ్లూ కలర్, ప్రతి దగ్గర చూడండి ఇక్కడ మార్కింగ్స్. ఇంకా మార్కింగ్స్ కూడా క్లీన్ అవ్వలే అంత. నాకు ఈ బండి తీసుకున్నప్పుడు ఒకటే, ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాస్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ షోరూమ్. ఓన్లీ థింగ్ దిస్ స్మాల్ ఫుట్ పెగ్ థింగ్, ఇది ఒక్కటి ఇరుగుంది, ఇది కూడా తెప్పియాలి పార్ట్. బట్ మిగతాదంతా ఇట్ ఈస్ వెరీ క్లీన్. ప్రతిదీ మార్కింగ్ ఉంది, ప్రతి బోల్ట్ ఉంది, ప్రతి పుష్ ట్యాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వి గాట్ వన్ గుడ్ బైక్ ఫైనలీ. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వి ఫైనలీ ఫస్ట్ టైం ఒక మంచి బైక్ మంచి డీల్కి తీసుకున్నాం, టు బి ఆనెస్ట్. సో బాయ్స్, ఫస్ట్ ఇది వీకేసిన తర్వాత పుల్ ఇట్ అవుట్. అది లోపల పైకి ఇలా వెడ్జ్ ఉంటుంది, కింద కూడా వెడ్జ్ ఉంటుంది. కింద నుంచి బయటకు లాగి ఫ్రంట్ నుంచి రేర్ దాకా మొత్తం ఒకటే పీస్ కిందకి వస్తుంది. ఏదో రబ్బర్ కింద పడ్డది, అక్కడ పడ్డది, ముందు పడ్డది. అండ్ గైస్, యాక్చువల్లీ ఫారెన్లో దీని లోపల ఈ లైట్స్ కూడా యాక్చువల్లీ డిఆర్ఎల్, ఇది ఇండికేటర్స్, ఇవి డిఆర్ఎల్స్. కానీ మన దగ్గర సమ్హౌ ఇది డిసేబుల్ చేశారు. ఐ డోంట్ నో వై, సమ్ గవర్నమెంట్ నార్మ్స్ వల్ల అంట. ఏదంటే వీ వుడ్ హ్యావ్ గాట్ ఏ డిఆర్ఎల్. బ్యాడ్ ఉండేది, బట్ విల్ సీ హౌ టు అన్లాక్ ఇట్. అది కూడా చూద్దాం ఎప్పుడైనా. బట్ ఫర్ నౌ వీ కాంట్ డూ దట్. బైక్ ఈజ్ ఆఫ్ ఆల్రెడీ. వేర్ ఈజ్ అ కూలెంట్ మ్యాన్? నా బైక్స్లో కూలెంట్లు అయిపోతాయేమో జనరల్గా. కూలెంట్ కూడా టైంకి తీసినాం చూడండి. కూలెంట్ కూడా ఇక్కడే ఉంది, అయిపోయింది మొత్తం. జస్ట్ ఓకే. అసలు ఇంజన్ దగ్గర అంతా చూడండి మొత్తం. బాయ్స్, ఇది ఎస్ఎస్ పైప్ మొత్తం సిస్టమ్. వెనకాల ఒక్కటే టైటానియం. సో ఈ ఫ్రేమ్ స్లైడర్స్కి ఇక్కడ చూసారా, బోల్ట్ ఇక్కడ ఫిక్స్ చేశారు. సో ఇది ఇన్ కేస్ టార్క్కి పెట్టకపోయినా కూడా యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్. సో దీన్ని టార్క్కి చేద్దాం, అండ్ దీన్ని కూడా ఒకసారి టాక్స్ పెక్కి చేసి పెట్టుకుందాం. మూమెంట్ ఆఫ్ త్రూ. అబ్బా, స్టాక్ అది. ఎస్. సో బాయ్స్, సో ఇది మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్. ఈ మెష్ ఉంటుంది. అండ్ యాజ్ యూ గైస్ కెన్ సీ, ఇది అంత క్రేజీగా ఏం డర్టీగా లేదు. బట్ ఇంకా తీసాం కదా, చేంజ్ చేసేయడం బెటర్. దీన్ని ఇక్కడ పెట్టి ఈ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తీసి వీఆర్ పుట్టింగ్ ఇన్ ది బిఎంసి ఎయిర్ ఫిల్టర్. ఇది ఆల్రెడీ బిఎంసి, మీరు ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ బి ప్రీ లూబ్డ్. ఇక్కడ రాసి కూడా ఉంటుంది, ఇదిగోండి ప్రీ ఆయిల్డ్ అనేసి. సో జస్ట్ దీన్ని డైరెక్ట్ ఫిట్ చేసేసుకోండి, నెక్స్ట్ టైం చేంజ్ ఇట్. సో ఇప్పటికైతే ఎయిర్ బాక్స్ చూసారా మొత్తం క్లీన్ చేసేసి. అండ్ దీనికి ర్యామ్ ఎయిర్ ఇంటెక్కి కూడా మనకి ఇక్కడ నుంచి ఇన్ అయ్యి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి త్రూ ఎయిర్ ఫిల్టర్, దెన్ థ్రాటల్ బాడీ. ఈ కవర్ని యాక్చువల్ తీయద్దనుకున్నా, కానీ ఇక్కడ ఉంటే హీట్కి ఈ కవర్ బెల్లంగా ఓవర్ ద ఇయర్స్ అంటుకోబోతుంది. సో ఎస్, మనం లిటరల్లీ ఇట్లా షోరూమ్ నుంచి తీసినట్టు ఫీల్స్. సో ఎయిర్ ఫిల్టర్ ఈజ్ ఆల్సో డన్. తీసేసి క్లోజ్ చేసిన బాక్స్ మొత్తం. అండ్ లోపల కూడా ఇక్కడ అంతా కూడా కొంచెం స్ప్రే చేసేసి వాటర్ మొత్తం వైరింగ్ అదంతా మట్టి అండ్ ఆల్ దులిపేసాం అనమాట. బాయ్స్, 1500 కిలోమీటర్ జరిగింది అంతే. స్టాక్ ఎయిర్ ఫిల్టర్ చూడండి, అది అసలుకే దీని నుంచి గాలి ఏం పోదు. దాంతోపాటు 1500 కిలోమీటర్స్కే ఇది ఇంతగానం పట్టుకుంది. ఇంకా దీని నుంచి ఏం గాలిపోతుంది. ఇంకా దీన్ని డైరెక్ట్ ఫ్రేమింగ్ ఇంజిన్ బోల్ట్కే మన ఫ్రేమ్ స్లైడర్ కూడా ఫిట్ అయింది అనమాట. సో ఇది కరెక్ట్ టార్క్ పెట్టి, ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ టార్క్ పెట్టాక ఇప్పుడు మనకి ఇంజన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ అవన్నీ కూడా చాలా తగ్గుతాయి. ఎప్పుడైనా కానీ ఇవి స్పెసిఫిక్గా ఈ బోల్ట్స్ మాత్రం టార్క్ పెక్కే ఉండాలి ఎప్పుడు కూడా. మన క్లచ్ కూడా మనకి కేబుల్ అదంతా ఏమి ఉండదు. సో క్లచ్కి కూడా సేమ్ బ్రేక్ ఫ్లూయిడ్. అండ్ దాన్ని మనకి ఇక్కడ మన ఫ్రంట్ స్ప్రాకెట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి బ్లీడ్ చేసి దాన్ని మొత్తం ఆయిల్ ఇప్పుడు దానిలో పోస్తా రీఫిల్ చేస్తూ ఉండి మొత్తం ఆయిల్ దీని నుంచి బయటికి చేసి కలెక్ట్ చేసి వీళ్ళు పుట్టింది ఫ్రెష్ ఆయిల్. అండ్ డన్. చూడండి, ఇంత బ్రేక్ ఫ్లూయిడ్ తీసినాం ఆల్రెడీ. బ్రేక్ క్లచ్ దీనిలోనే ఉంది. అండ్ ఇంకా బ్లీడ్ చేయాలి మనము. లెఫ్ట్ క్యాలిపర్ నుంచి ఫ్రంట్ రైట్ క్యాలిపర్, రేర్ క్యాలిపర్స్ అండ్ క్లచ్ ఫ్లూయిడ్ మొత్తం కలిపితే ఇంత ఉంది. ఇప్పుడే కూలెంట్ డ్రైన్ చేసాం. అండ్ ఎస్, మస్తు వచ్చింది కూలెంట్. ఫుల్ వాటర్ చూడండి, ఇది జస్ట్ మంచి క్లియర్ వాటర్. నాకు తెలిసి వీళ్ళు కూలెంట్ చేంజ్ చేసేటప్పుడు వాటర్ పోసేసి దెన్ అగైన్ రిమూవ్ చేసి కూలెంట్ పోయాలి కదా. వీళ్ళు వాటర్ పోసేసి కూలెంట్ కూడా మర్చిపోయినట్టున్నారు. ఎస్, అదేందో మనం తీసుకున్న ప్రతి బైక్ లో కూలెంట్ ఉండదు. జిఎస్ఎక్స్ కి లేకుండా దీనికి కూలెంట్ లేదు. సేమ్ ఇది చెక్ చేసినాం, ఇక్కడ ఏం లేదు. ప్రతి బైక్ లో నేను తీసుకున్న దానిలో కూలెంట్ ఉంటే వస్తలేదు. బట్ ఎలా అది డ్రైన్ చేసేసాము. నో వీఆర్ పుట్టింగ్ ఇన్ ద ఫ్రెష్ కూలెంట్. సో మనం వాడబోయేది కూలెంట్ వచ్చేసి మోటోల్ది. సో మనం మోటోల్ వాళ్ళది ఈ కూలెంట్ వాడుతున్నాము.
ఇది వచ్చి అరౌండ్ 200 రూపీస్ ఏమో ఉంటుంది, కానీ దీని బాయిలింగ్ పాయింట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. 135 సెంటిగ్రేడ్ అలా ఉంటుంది. కానీ మన మిగతావి వచ్చేసి ఇంజిన్ ఐస్ ఇవన్నీ కూడా 115 అలా ఉంటుంది అనమాట. అండ్ మన బైక్ జనరల్గా కూడా యాజ్ యూ గైస్ నో 110 అట్లా ఎట్లనే వెళ్ళిపోతుంది నార్మల్గా కూడా. సో 115 ఏదో ఒక ఇంజిన్ దగ్గర ఏదో ఒక దగ్గర అయితే 101%, 115 లేదంటే 120 ఉండొచ్చు. సో ఫర్ దట్ దిస్ ఈస్ యాక్చువల్లీ రియల్లీ నైస్. ఇంకోటి ఏంటంటే ఇది బైక్సే కాదు, ట్రాక్లో కూడా ఇదే వాడుతున్నారు, ట్రాక్ బైక్స్కి అండ్ మన సూపర్ బైక్స్ కూడా దిస్ ఈస్ ద వన్ టు గో. సో బాయ్స్ ఫైనలీ డన్ విత్ ఆ సర్వీస్. అసలు ఆ బండి మనం టార్క్ స్పెక్ చేసినందుకో లేదు అంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్, ఇంజిన్ ఆయిల్ చేంజ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ఫ్రీకింగ్ స్మూత్ ఏం తెలుసా. డే అండ్ నైట్ డిఫరెన్స్ వచ్చింది యాక్చువల్లీ బండి కొన్నప్పటి నుంచి ఇప్పటికి. ఎయిర్ ఫిల్టర్ వల్ల మచ్ బెటర్ థ్రాటిల్ రెస్పాన్స్, మోర్ పవర్ఫుల్ ఫీలింగ్ ఉంది. దాంతోపాటు ఇంజిన్ ఆయిల్ ఈజ్ ఆల్సో షెల్ వేసాము. ఇంజిన్ ఆయిల్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ వెరీ నైస్. బండి స్మూత్గా ఉంది. క్లచ్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. సో క్లచ్కి ఈవెన్ బ్రేక్స్కి రెండింటికి .4 బ్రేక్ ఫ్లూయిడ్ ఉంది మ్యాక్సిమం. అండ్ ఎయిర్ ఫిల్టర్ ఆల్సో ఒకసారి ప్రీ లూప్డ్ ఉండే, కానీ ఎందుకో డ్రై అయినట్టు అనిపించింది. దానికి ఒక హోల్ ఉండే కవర్కి, అండ్ ఎప్పటి నుంచో అది అలా పడుందో తెలీదు. సో లూప్ కూడా చేసేసాము. బట్ ద బైక్ ఫీల్స్ సో ఈజీ టు డ్రైవ్. క్విక్ షిఫ్టర్ కూడా ఇవ్వండి. థ్రాటిల్ అసలు థ్రాటిల్ ఇట్లా ట్విస్ట్ చేస్తే చాలు, ఇట్స్ ట్రైయింగ్ టు షూట్. బాబా చెప్తున్నా కదా, మీరు ఎప్పుడైనా ఒక సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకుంటున్నారా అంటే చేంజ్ ది కూలెంట్. అసలు కూలెంట్ అయితే వాటర్ చూశారు కదా, లిటరలీ వాటరే. దాన్ని ఫ్లష్ చేయకుండా వాటర్తోనే నడిపేశారు దీన్ని. సో చూశారు కదా, లక్కీలీ మై బైక్ ఈజ్ నాట్ వెరీ అంత తిప్పలేదు దీన్ని, దానివల్ల వీఆర్ సేఫ్. సో కూలెంట్ మార్చుకోండి, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి, బ్రేక్ ఫ్లూయిడ్స్ చేంజ్ చేసుకోండి. చేంజ్ ఆల్ ద ఫ్లూయిడ్స్ ఇన్ యువర్ బైక్, చేంజ్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఆల్. కథం థ్రాటిల్ బాడీ క్లీనింగ్ నాకు అక్కర్లేదు, బికాజ్ ఇట్స్ జస్ట్ 1500 డ్రివెన్. మీ దానికి మీరు చేసుకోవాల్సి రావచ్చు, మోస్ట్లీ చేసుకోవడం ఇంకా బెటర్. నాదైతే చాలా క్లీన్ ఉండే, వి డిడ్ంట్ హ్యావ్ టు డూ ఇట్. సరే చూడండి, we need to take this bike on హైవేస్కి వెళ్తే దీన్ని యాక్చువల్గా ఎంజాయ్ చేయొచ్చు ప్రాపర్గా. సస్పెన్షన్ కూడా నా సెటప్కే ట్యూన్ ఉండే, లక్కీలీ నేను తీసుకున్నప్పటి నుంచి వీఆర్ నాట్ దాన్ని ఏం గెలకట్లేదు. కోన్ సెట్ ఒక్కటి స్లైట్గా టైట్ చేయాలి, అది టైట్ చేస్తే సరిపోతుంది. సో నాకు బూజాకి ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ఎంత పడింది అప్రాక్సిమేట్ టు సర్వీస్ దిస్ బైక్ ఇస్ నాకు తెలిసి ఒక 7000 దాకా టచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఫ్రెంచ్ బిల్ ఎంత అయిందో అవన్నీ చూసుకుంటే 8000, 9000 అయి ఉండొచ్చు, బికాజ్ ఇట్ వాజ్ ఎ మేజర్ సర్వీస్. బ్రేక్ ఫ్లూయిడ్ చేంజ్ చేసాము, కూలెంట్ చేంజ్ చేసాము, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకున్నాము, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకున్నాము, ఇవన్నీ చేంజ్ చేసాము. కాబట్టి లేదు అంటే ఐ గెస్ ఇంకా మీరు ఇంట్లో చేసుకుంటున్నారంటే ఒక 6000లో కంప్లీట్ అయిపోతుంది. షెల్ ఒక 4 లీటర్ షెల్ ఆయిల్ పడుతుంది. నాలో ఆల్మోస్ట్ మీరు ఒక 3600 3800 3500 సంథింగ్ వాడతారనుకుంటా ml. సో షెల్ ఫిట్ అయిపోతుంది మ్యాక్సిమం అది, బికాస్ దీనికి క్లచ్ కూడా ఇట్స్ ఆయిల్. దానివల్ల మ్యాక్సిమం వీ హ్యాడ్ టు యూజ్ అరౌండ్ 600 to 700 ml ఆఫ్ బ్రేక్ ఫ్లూయిడ్. సో అలా బేసిక్గా దీనిలో కొంచెం ఎక్కువ పడుతుంది మన GSX-తో కంపేర్ చేస్తే. ఇంజిన్ ఆయిల్ అవనివ్వండి, బ్రేక్ ఫ్లూయిడ్ అవనివ్వండి, దానివల్ల GSX మనకు ఒక 3-4000 లేకపోతే ఇది ఒక ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 5-6,000 అవుతుంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ మెయిన్గా మనకి కూలెంట్ ప్రతిసారి చేంజ్ చేయం కదా, కూలెంట్ వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా పడ్డది. బట్ 6,000 to 8,000 is how much a Buza will cost you in service. Brake pads and tires involved లేకపోతే. లేదు అంటే ఎస్ బిగ్ హోల్ ఇన్ యువర్ పాకెట్. బట్ లక్కీలీ మనకు అదంతా ఏం లేదు. అండ్ ఇప్పుడైతే బైక్ పవర్ మోడ్ 1లో ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ 1లో ఉంది, లిఫ్ట్ కంట్రోల్ ఆఫ్, ఇంజిన్ బ్రేకింగ్ ఆఫ్ అండ్ క్విక్ షిఫ్టర్ ఇస్ ఇన్ 2. అసలు ఎంత స్మూత్గా ఉంది తెలుసా. బూజాని అందరూ లావుగా ఉంటుంది, చాలా కష్టమేమో నడపడం అది ఇది అనుకుంటారు. నేను జస్ట్ 53 kgs అండ్ ఐఎమ్ ఏబుల్ టు మూవ్ దిస్ బైక్. ఇట్లా ఫ్లిక్ కొట్టేసుకుంటూ ప్రశాంతంగా సిటీలో నేను GSX కంటే చాలా ఈజీగా నడుపుతున్నా. అండ్ ఎస్, GSX గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ రా బైక్ నుంచి ఆల్ ఎలక్ట్రానిక్స్ ఉన్న ఫుల్ ప్రాపర్ వెయిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్న బైక్కి షిఫ్ట్ అయ్యాం కదా. దిస్ బైక్ ఈజ్ మోర్ ఈజీ ఫర్ మీ. అసలు చెప్తున్నా కదా, నేను లిటరల్లీ ఇలా గల్లీలో వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నా దీంతో. నాకు ఫరక్ కూడా పడట్లేదు, అంత ఈజీ టు రైడ్ ఉంది ఇది. మిగిలిపోయింది రేడియేటర్ గార్డ్, అదొకటి వచ్చాక అదొకటి ఫిట్ చేసుకోవాలి మనం. నథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ డన్. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో దిస్ ఈస్ ద ఓవరాల్ కాస్ట్, మెయింటెనెన్స్ అండ్ ఆల్. బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ చేసుకోవాలంటే ఒక 12,000 పడుతుంది మీకు. ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ యూఆర్ చూసింగ్. మినిమం అయితే 30,000 ప్లస్ పడుతుంది. సో దాన్ని బట్టి ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ఏ Buza, check and take care. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the